పరిష్కరించాలి. పాత కడప అర్జునవాడ కాలువ సమస్యను నశించాలి. అధికారుల నిర్లక్ష్యం నశించాలి. అధికారుల నిర్లక్ష్యం నశించాలి. అధికారుల నిర్లక్ష్యం. కమిషనర్ వెంటనే పరిష్కరించాలి. పాత కడప అర్జునవాడ మురికి కాలువ సమస్యను నశించాలి. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి. సమస్య కాలువను మురుగునీటి కాలువ సమస్యను అధికారుల నిర్లక్ష్యం స్పందించాలి. కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. పాత కడప హరిజనవాడలో గత దశాబ్దాల కాలం నుంచి మురికి కాలువ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే గతంలో ఉన్నటువంటి కమిషనరు ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడ కాలువ తీయడానికి వరి పొలాలు ఆటంకిగా ఉన్నాయి. ఆ వరి పొలాలు పని కోత పూర్తయిన తర్వాత కాలువ తీసేయడానికి అవసరమైనటువంటి పనులని టెండర్ పిలిచి మేము పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికీ 4 నెలలు పూర్తయింది. ఆ కమిషనర్ మారిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇంజనీర్ కూడా వేరే వార్డుకు మార్పు చేయడం జరిగింది. కానీ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఈ దళితవాడలో ఉన్నటువంటి మురికి కాలువ తీసే పని మాత్రం అక్కడే నిలిచిపోయింది. అక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలేమో ఈ నీళ్లు సక్రమంగా పోక పొలాల్లోకి పోయి పొలాల్లో ఎనుములు అక్కడ దిగుతూ ఉన్నాయి. ఈ ఇటీవల కాలంలోనే 2 సార్లు ఎనుము అక్కడ మురికి నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమస్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరికీ రకరకాల జబ్బులు రోజువారీ వాసన కారణంగా పెరిగిపోతూ ఉన్నాయి. జబ్బులు ఎక్కువ వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులకి మేము మొరపెట్టి కార్పొరేషన్ ఆఫీసర్ ఎదుట ఆందోళన కూడా చేశాము. ఆందోళన చేస్తే మేము తక్షణమే దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు. కానీ ఆచరణలో ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, 1 నెల లోపల ఈ పనులు ప్రారంభించి కాలువని తీయకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. కార్పొరేషన్ ఆఫీసులకి ఎవరిని వెళ్ళనీయకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆ ఆందోళన జరగక ముందే నూతన కమిషనరు, నూతన ఇంజనీరు వీళ్ళిద్దరూ సిపిఎం నాయకులతో ప్రజలతో చర్చించి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి మేము పెద్ద ఎత్తున కడప నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి పాలకులు చెప్తున్నారు. సిపిఎంగా మేము ఒకటి అడుగుతున్నాం, ఓ చిన్న కాలువ 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కాలువ పూర్తవుతుంది. దీనికి నిధులు ఎందుకు మీరు విడుదల చేయట్లేదు? పేదలంటే నిర్లక్ష్యమా? దళితులంటే చిన్నచూప? దీనికి ప్రజల కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నటువంటి ప్రజానిక సమస్యలు పట్టించుకోవడానికి మీరు ప్రయత్నం చేయకపోతే వచ్చేటువంటి డబ్బులని మీరు తినడానికి, జీతాలు తీసుకోవడానికి ఉపయోగిస్తున్నారా? ప్రజల యొక్క పేద ప్రజల కష్టాల గురించి మీకు పట్టవా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గతంలో ఉన్నటువంటి కమిషనర్ పోయాడు కాబట్టి మాకేం సంబంధం లేదని తప్పించుకుంటే కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ దగ్గరికి వెళ్తాం, కమిషనర్ కలుస్తాం, మళ్ళీ కమిషనర్కి విజ్ఞప్తి చేస్తాం. సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం పోరాటం తీవ్రతరం చేస్తాం. ఆ పోరాటంలో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.